హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ కోసం ప్యాన్ కేక్ చేస్తాడు కదా. కానీ హీరోయిన్ ఎంతసేపు అయినా రాకపోవడంతో, అందులోనూ ఫుల్గా వర్షం పడటం వల్ల ఇప్పుడు హీరో బుడ్డోన్ని పక్కింట్లో ఇచ్చేసి గొడుగు తీసుకొని హీరోయిన్ని పిలుచుకొని రావడానికి బస్ స్టాప్కి వెళ్ళి వెయిట్ చేస్తాడు కదా. అలా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ పార్క్ కార్లో నుండి వచ్చి దిగుతుంది కదా. పార్క్ అయితే హీరోయిన్ వర్షంలో తడవకుండా వెంటనే వచ్చి గొడుగుని పట్టుంటాడు. ఇప్పుడు దూరంగా నిల్చో ఉన్న హీరో కూడా హీరోయిన్ అలా పార్క్ కార్లో నుండి దిగడం, వాడు హీరోయిన్ కి గొడుగు పట్టడం అంతా చూస్తాడు. అంతేకాకుండా పార్క్ ని చూస్తాడు. పార్క్ సూపర్ గా కోట్ సూట్ అంతా వేసుకొని అలానే పొడుగ్గా హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా. సో ఇప్పుడు పార్క్ ని అలా చూసి హీరో వాడు చూసుకుంటుంటాడు. హీరో ఏమో నార్మల్ అయిన ఒక ప్యాంట్, టీ షర్ట్, ఇంకా నార్మల్ చెప్పులు అని వేసుకుంటాడు కదా. సో ఇప్పుడు హీరో ఒక ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా హీరోయిన్ పార్క్ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతుంటారా. సో అలానే ఒకలా డల్ గా నిల్చో ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ పార్క్ వెళ్ళిన తరువాత ఇంటికి వెళ్దామని తిరిగితే హీరో నిల్చోంటాడు. అందులోనూ హీరోయిన్ కోసం ఒక గొడుగు కూడా తెచ్చింటాడు. కానీ హీరోయిన్ ఆల్రెడీ గొడుగు పెట్టుకుంటుంది. పార్కే ఇచ్చేసి వెళ్ళింటాడు వర్షం పడుతుంది అని. ఇప్పుడు హీరోకి అయితే అంత జెలస్ గా ఉంటుంది. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు అని ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తరువాత, నా కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నావా ఏంటి? అయినా నేను అనుకోలేదు నువ్వు ఇలా బస్ స్టాప్లో నా కోసం వెయిట్ చేస్తావు అని చెప్పినప్పుడు హీరో అలానే మండిపడుతూ, నీ కోసం గొడుగు పట్టుకోవడానికంతా ఎవరూ లేరు అని చెప్పావు, కానీ ఇప్పుడు చూస్తే నిన్ను కార్లో అంతా డ్రాప్ చేస్తున్నారు కదా అని చెప్పినప్పుడు హీరోయిన్, అరే అతను మా టీం లీడర్, వర్షం పడుతుంది కదా అందుకే అతను వచ్చి ఇలా డ్రాప్ చేశాడు అన్నప్పుడు హీరో, అతను ఎవరైతే నాకేంటి, నీ విషయాలంతా నాకెందుకు, అయినా త్వరగా రాలేకపోతే వస్తాను అని అబద్ధం చెప్పడం ఎందుకు, నాకు ఇలా వెయిట్ చేయడం అంటేనే అస్సలు నచ్చదు అని కోపంగా వెళ్ళి డోర్ని వేసేసుకుంటాడు. హీరోయిన్ కి అయితే హీరో ఎందుకు ఇప్పుడు ఇంత కోపంగా ఉన్నాడు అని తెలియడం లేదు. ఆ తరువాతనే టేబుల్ మీద హీరో చేసి పెట్టిన ప్యాన్ కేక్ ఉండడం చూస్తుంది. ఇప్పుడు ఆ ప్యాన్ కేక్ ని చూసిన తరువాతనే, ఓ నా కోసం ప్యాన్ కేక్ చేసి పెట్టి నా కోసం వెయిట్ చేసినట్లున్నాడు కదా, కానీ నేను ఇలా లేట్ గా రావడంతో వాడికి కోపం వచ్చినట్లుంది అని హీరో చేసిన ఆ ప్యాన్ కేక్ ని తీసి తింటుంది. చూస్తే చాలానే టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరో ఎమిచు అనే ఫేమస్ అయిన ఫోటోగ్రాఫర్ దగ్గర ఒక రోజు అసిస్టెంట్ గా వర్క్ చేశాడు కదా. ఆ రోజు జరిగిన ఫోటోషూట్ గురించి మ్యాగజైన్ లో వస్తుంది. అంతేకాకుండా ఎమిచుని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎమిచు హీరో గురించి కూడా ఇంటర్వ్యూలో చెప్పింటుంది. హీరో గురించి చాలానే ప్రౌడ్ గా చెప్పింటుంది, మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి అన్నట్లు. యాక్చువల్లీ ఎమిచు అంత ఈజీగా ఎవరిని పొగడదు. అలాంటిది ఇప్పుడు హీరో గురించి చెప్పడం విని ఆ ఇంటర్వ్యూ చేసే లేడీనే షాక్ అయింటుంది. ఇప్పుడు ఎమిచు ఇంటర్వ్యూని ఆల్మోస్ట్ అందరూ చూస్తారు. హీరోయిన్ కూడా చూస్తుంది. హీరో పేరుని ఎమిచు చెప్పడంతో హీరోయిన్ కి కూడా చాలానే హ్యాపీగా ఉంటుంది. హీరోకి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వాళ్ళు అని అందరూ మెసేజ్ చేస్తుంటారు, కంగ్రాచులేషన్స్, ఫేమస్ అయిన ఎమిచు దగ్గరనే వర్క్ చేసిండావు కదా అని హీరోని అంతలా పొగుడుతుంటారు. ఇంకా హీరోయిన్ అయితే ఆ ఫోటో షూట్ గురించి వచ్చిన మ్యాగజైన్ ని తీసుకుని వచ్చి, కంగ్రాచులేషన్స్, అంత ఫేమస్ అయిన ఎమిచు దగ్గర వర్క్ చేసిండావు కదా అని చెప్పి ఇప్పుడు బుడ్డోడిని చూసి, ఊజు మీ అంకుల్ చాలానే కూల్ కదా అన్నప్పుడు బుడ్డోడు కూడా క్యూట్ గా అవును అంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోకి ఎమిచు కాల్ చేసి, రేపు నువ్వు నీ దగ్గర ఉన్న కెమెరాని తీసుకొని నేను చెప్పే అడ్రస్ కి వచ్చేసే అన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. హీరోకి అయితే ఏం అర్థం కాలేదు. అలానే షాక్ అయి కూర్చోంటాడు. అప్పుడు హీరోయిన్, హే సూపర్, ఎమిచునే కాల్ చేసి పిలుస్తున్నారు కదా అన్నప్పుడు హీరో, నేను వెళ్ళడం లేదు అంటాడు. ఏంటి వెళ్ళడం లేదా, ఎందుకు ఎందుకు వెళ్ళడం లేదు అని అడిగినప్పుడు హీరో, నేను ఆల్రెడీ చెప్పా కదా నేను ఈ ఫోటోగ్రఫీని ఎప్పుడో వదిలేసాను అని చెప్పినప్పుడు, అరే నీకేమైనా పిచ్చా, అంత ఫేమస్ అయిన ఫోటోగ్రాఫర్ దగ్గర వర్క్ చేయడానికి అదృష్టం ఉండాలి, నువ్వు వెళ్తున్నావు అంతే అన్నప్పుడు హీరో, అరే నా దగ్గర ఉన్న కెమెరాస్ అన్నింటినీ నేను అమ్మేశాను, ఇప్పుడు నన్ను రేపు ఏ కెమెరాని తీసుకుని వెళ్ళమంటావు చెప్పు అని అడిగినప్పుడు హీరోయిన్, మీ అన్న నీకు చిన్నప్పుడు ఇచ్చిన కెమెరా ఉంది కదా, మరి ఇంకేం, నీ దగ్గర ఉన్న అన్ని కెమెరాస్ ని అమ్మేసిన మీ అన్న ఇచ్చిన కెమెరాని మాత్రం నువ్వు జాగ్రత్తగా పెట్టుకున్నావు అంటే అది నీకు ఎంత స్పెషల్ అని అర్థమవుతుంది అని చెప్పినప్పుడు హీరో, ఈ కెమెరా గురించి నీకెలా తెలుసు అన్నట్లు చూస్తుంటాడు. యాక్చువల్లీ హీరోనే ఆ రోజు డ్రింక్ చేసినప్పుడు హీరోయిన్ దగ్గర చెప్పింటాడు, ఇలా ఈ కెమెరాని నేను పడేద్దామని అనుకున్నా, కానీ నాకు అలా పడేయడానికి మనసు రాలేదు అని అంతా చెప్పింటాడు. అందుకే హీరోయిన్ ఇప్పుడు హీరోకి గుర్తు చేస్తుంది, ఆ కెమెరా ఉంది కదా దాన్ని తీసుకుని వెళ్ళు అని.
అంతేకాకుండా హీరోని చాలానే మోటివేట్ చేస్తుంది కూడా. సో హీరో కూడా ఆ రోజంతా బాగా ఆలోచించి వెళ్దామని డిసైడ్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ డే కూడా అవుతుంది. హీరోని ఎమిచు ఈవినింగ్ రమ్మని చెప్పింటుంది. సో ఇప్పుడు హీరో హీరోయిన్ కి కాల్ చేసి, నువ్వు ఈరోజు కాస్త త్వరగా వస్తావా, నేను ఎమిచు దగ్గర వెళ్దామని డిసైడ్ అయ్యాను అని చెప్పగా, హీరోయిన్ అరే సూపర్ కంగ్రాచులేషన్స్, సరే సరే నేను ఈ రోజు త్వరగా వచ్చేస్తాను, లేట్ చేయను ఓకేనా అని చెప్పి హీరోయిన్ ఇప్పుడు ఫోన్ పెట్టేసి ఫాస్ట్‌గా వర్క్ చేస్తుంటుంది. త్వరగా చేసేసి ఇంటికి వెళ్ళాలి అని అంత ఫాస్ట్‌గా చేస్తుంటుంది. హీరోయిన్ త్వరగా ఇంటికి వెళ్తేనే కదా హీరో ఊజుని హీరోయిన్ దగ్గర వదిలేసి వెళ్ళగలడు. అందుకే హీరోయిన్ కూడా ఫాస్ట్‌గా తన వర్క్‌ని చేస్తుంటుంది. కానీ ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళే టైంకి పార్క్ వచ్చి, ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్‌ని రివ్యూ చేయడానికి అబ్రాడ్ నుండి క్లయింట్ వస్తున్నారు. సో మనం ఆ క్లయింట్‌ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. అలానే మనం ఇప్పుడు చేస్తున్న ఆ ప్రాజెక్ట్‌ని కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పి హీరోయిన్‌ని పిలుచుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా ఏం చేయలేకపోతుంది. వెంటనే హీరోకి కాల్ చేసి, హే సారీ టియాంగ్, నాకు ఎమర్జెన్సీగా ఒక వర్క్ వచ్చేసింది. నేను టైంకి ఇంటికి రాలేను. కానీ నువ్వు ఊజుని పక్కింటి వాళ్ళ దగ్గర ఇచ్చేసి వెళ్ళు. నీకు ఇప్పుడు ఆ వర్క్ చాలానే ఇంపార్టెంట్ కదా. సో మిస్ చేసుకోకు. కానీ చాలానే సారీ అని చెప్పగా, హీరో పర్లేదు నేను చూసుకుంటాను, నువ్వు నీ వర్క్‌ని చూడు అని చెప్పి ఇప్పుడు హీరో ఏం చేస్తాడు, ఊజుని కూడా వాడితో పాటు పిలుచుకుని వెళ్తాడు. ఏమంటే పక్కింటి వాళ్ళు ఈ టైం అని చూసి ఇంట్లో ఉండరు. అందుకే హీరోనే ఊజుని కూడా పిలుచుకుని వెళ్ళిపోతాడు. అందుకే హీరో ఊజుని కూడా పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తే చాలా కెమెరాస్ ఉంటుంది. అదంతా హీరో చూస్తున్నప్పుడు కరెక్ట్‌గా ఎమిచూ వస్తుంది. ఇప్పుడు హీరోని చూసి, వచ్చేసావా, అరే చిన్న బాబుని కూడా పిలుచుకుని వచ్చిండావు కదా అన్నప్పుడు హీరో, అవును నాకు ఇంకా వేరే దారి లేదు, అందుకే నాతో పాటు ఇక్కడికి పిలుచుకుని రావాల్సిన సిచ్యువేషన్, సారీ అన్నట్లు చెప్పగా, ఎమిచూ పర్లేదు ఏం ప్రాబ్లం లేదు, నేను నీ టాలెంట్‌ని చూడాలి అని అనుకుంటున్నా. సో నువ్వు ఇప్పుడు తీసే ఈ ఫొటోస్ ద్వారా నాకు నీ టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకో. ఇంకా ఇక్కడ ఎన్ని కెమెరాస్ ఉండడం చూసి పానిక్ అవ్వకు. నువ్వు ఏ కెమెరా అయితే తీసుకుని వచ్చావో ఆ కెమెరాతోనే నాకు ఫొటోస్ తీసి ఇవ్వు అని చెప్పి ఎమిచూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో కూడా ఫొటోస్ తీయడం స్టార్ట్ చేస్తాడు. కానీ మన బుడ్డోడు ఊరికే ఉంటాడా? హీరో ఫొటోస్ తీస్తుంటే మిడిల్లోకి వెళ్ళి హీరోని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. అయినా హీరో అలానే ఫొటోస్ తీస్తాడు. ఆ తరువాత ఊజుని కూడా కూర్చోపెట్టి ఫొటోస్ తీస్తుంటాడు. ఆ టైంలోనే ఇంకో పక్క హీరోయిన్ పార్క్ ఇద్దరు ఆ క్లయింట్ వచ్చేలోగా వర్క్ ని కంప్లీట్ చేయాలి అని చెప్పి సీరియస్గా సిన్సియర్గా వర్క్ చేస్తుంటారు. ఆ టైం ఇద్దరికి వాళ్ళు కాలేజ్ డేస్లో కలిసి చేసిన ప్రాజెక్ట్ విషయం అంతా గుర్తొచ్చి దాని గురించి మాట్లాడుతుంటారు. మనం అప్పుడు స్కాలర్షిప్ కోసం ఎంత కష్టపడి ప్రాజెక్ట్ చేసేవాళ్ళం కదా అని హీరోయిన్ చెప్పినప్పుడు పార్క్ని చూసారంటే, నేను అప్పుడు స్కాలర్షిప్ కోసం అంతా ప్రాజెక్ట్ని చేయలేదు, నీతో టైం స్పెండ్ చేయాలి అని ఆ ప్రాజెక్ట్ని చేశాను అంటాడు. ఆ మాట విని హీరోయిన్కి అంత బ్లష్గా ఉంటుంది. అలానే నవ్వుతూ పార్క్ని చూస్తుంటుంది. పార్క్ మాట్లాడేదంతా చూస్తుంటే పార్క్కి ఇంకా హీరోయిన్ మీద ఫీలింగ్స్ ఉన్నట్లుంది. ఇంకా ఆ టైంలోనే హీరో ఇంకా కొన్ని ఫొటోస్ తీయడం కోసం థింగ్స్ అన్ని అరేంజ్ చేస్తున్నప్పుడు వెనకాల బుడ్డోడు ఆడుకుంటూ అక్కడ ఉన్న ఒక వస్తువుని కింద తోసిస్తాడు చూడండి. అది మన బుడ్డోడి మీదనే పడి బుడ్డోడి చేతికి దెబ్బ తగిలేస్తుంది. అంతే హీరో చాలానే భయపడిపోతాడు. వెంటనే హీరో బుడ్డోడిని ఎత్తుకొని హాస్పిటల్ కి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళు బుడ్డోడికి మీరేమవుతారు, బేబీకి పేరెంట్స్ లేరా, పేరెంట్స్ లేకపోతే గార్డియన్ ఎవరు, గార్డియన్ ని పిలవండి అని చెప్పడంతో వెంటనే హీరో హీరోయిన్ కి కాల్ చేస్తాడు. హీరోయినే కదా ఊజుకి గార్డియన్, సో కాల్ చేస్తాడు. కానీ హీరోయిన్ కార్లోనే తన ఫోన్ని పెట్టేసి క్లయింట్ని మీట్ అవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింటుంది. సో హీరో ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా హీరోయిన్ లిఫ్ట్ చేయకపోవడంతో హీరోకి అంత కోపం వస్తుంది. ఇక హీరోయిన్ తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి చూస్తే హీరో 20 సార్లు కాల్ చేసింటాడు. ఏంటిది, హీరోయిన్ చూసి షాక్ అయిపోతుంది. ఏంటిది ఇన్నిసార్లు కాల్ చేసిన్నాడు అని వెంటనే హీరోకి కాల్ చేస్తుంది. ఇలా బుడ్డోడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు అని తెలిసి హీరోయిన్ బెదిరిపోయి వెంటనే హాస్పిటల్కి వెళ్తుంది. అలా వెళ్తే బుడ్డోడి చేతికి బ్యాండేజ్ అంతా వేసింటారు. బుడ్డోడు కూడా ఏడ్చి ఇప్పుడే ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. హీరో అయితే హీరోయిన్ మీద చాలానే కోపంగా ఉంటాడు. హీరోయిన్ కి కూడా బాగానే అర్థమవుతుంది హీరో తన మీద కోపంగా ఉన్నాడు అని. అప్పుడు హీరో, నేను ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు, ఎందుకు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ కూడా ఎత్తలేనంత బిజీగా ఉన్నావా ఏంటి అని అరిచినప్పుడు హీరోయిన్,
సారీ, నేను నా ఫోన్ని కార్లోనే మర్చిపోయాను. అయినా నేను ఊజు ఫ్యూచర్ కోసమే ఇంతలా కష్టపడుతున్నా అని చెప్పినప్పుడు హీరో, నువ్వు ఎంత కష్టపడి ఏం లాభం? బేబీకి ఒక ఎమర్జెన్సీ అంటే రాలేకపోయావు కదా! నేను లేకపోతే నువ్వు అసలు ఎలా బాబుని మంచిగా చూసుకోగలవు అన్నట్లు చెప్పేస్తాడు. అంతే హీరోయిన్‌కి ఆ మాట విని చాలానే హర్టింగ్‌గా ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేస్తున్న ఆ టైం డాక్టర్ హీరోయిన్ ఇద్దరిని పిలిచి, బేబీ ఆల్రెడీ అమ్మా, నాన్న ఇద్దరిని పోగొట్టుకున్నాడు కదా! సో, మీరు గార్డియన్‌గా బేబీని మంచిగా కేరింగ్‌తో చూసుకోవాలి. అలా చూసుకోకపోతే బేబీ సైకలాజికల్‌గా అఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఆ మాట విని హీరోయిన్ ఇద్దరికీ చాలానే బాధగా ఉంటుంది. ఇంకా ఊజుని పిలుచుకొని ఇంటికి వెళ్ళిపోతారు. హీరోయిన్ అయితే దగ్గరుండి మరీ బుడ్డోడిని చూసుకుంటుంది. హీరో కూడా చాలా చూసుకుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ ఇద్దరూ ఇప్పుడు మంచిగా మాట్లాడుకోవడం లేదు. హాస్పిటల్‌లో జరిగిన చిన్న ఆర్గ్యుమెంట్ వల్ల. కానీ హీరోయిన్‌ని అలా తిట్టేసాడు అని ఇప్పుడు కూర్చొని అంతలా ఫీల్ అవుతుంటాడు. నేను ఎంత హార్ష్‌గా తన దగ్గర మాట్లాడేశాను. తను ఎంత ఫీల్ అయ్యుంటుంది అని ఇప్పుడేం చేస్తాడు, హీరోయిన్‌కి, ఊజుకి ఇద్దరి కోసం ఫుడ్‌ని కొనుక్కొని వెళ్తాడు. హీరోయిన్‌కి సారీ చెప్పే విధంగా. హీరోయిన్ కూడా ఇప్పుడు హీరోని చూసి, వెయిట్ చెయ్యి, నూడిల్స్ చేస్తాను తిందామని చెప్పినప్పుడు హీరో, లేదు, నేను నీకు నచ్చిన ఫుడ్‌ని కొనుక్కొని వచ్చాను. పూజ కోసం కూడా కొనుక్కొని వచ్చాను. తిందాం రా అని చెప్పి టేబుల్ మీద అంతా తీసి పెట్టుంటాడు. హీరోయిన్‌కి అయితే హీరో తన దగ్గర మాట్లాడిన తరువాతనే హ్యాపీగా ఉంటుంది. సరే తిందామని అంతా రెడీ చేస్తుంటే ఎవరో కాలింగ్ బెల్ కొట్టుంటారు. ఎవరు కాలింగ్ బెల్ కొట్టున్నారు అని హీరోయిన్ వెళ్లి చూస్తే పార్క్ వచ్చింటాడు. అంతే హీరోయిన్‌కి అంత షాకింగ్‌గా ఉంటుంది. ఏంటి వీడు ఇక్కడికి వచ్చిండాడు అని చూస్తున్నప్పుడు బయట పార్క్‌ని చూసారంటే ఎవరైనా ఉన్నారా? నేను హౌస్ ఓనర్‌ని వచ్చాను అంటాడు. ఏమంటే పార్క్‌కి ఆ ఇంటికి హౌస్ ఓనర్‌లా ఉన్నాడు. హీరోయిన్ ఆ ఇంటికి హౌస్ ఓనర్ ఎవరు అని తెలియకుండానే మెసేజ్ చేసింటుంది. ఇలా హీటర్ వర్క్ అవ్వడం లేదు. ట్యాప్‌లో వాటర్ లీక్ అవుతుంది. వచ్చి చూడగలరా అని మెసేజ్ చేసుంటుంది. అందుకే ఇప్పుడు పార్క్ వచ్చింటాడు. ఇప్పుడు హీరోయిన్, ఏంటి వీడు ఈ ఇంటి హౌస్ ఓనరా అని షాక్ అయి చూస్తుంటుంది. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్